ఒక విమానాశ్రయంలో చిక్కుకుపోవాలని ఊహించుకోండి. గంటల పాటు కాదు, రోజుల పాటు కాదు, అయితే ఏకంగా 18 ఏళ్లు. ఇదే నిజ జీవిత కథ. మెహ్రాన్ కరీమీ నసేరీ అనే ఇరానియన్ శరణార్థి 1988 నుండి 2006 వరకు పారిస్లోని షార్లెస్ డిగాల్ విమానాశ్రయ టెర్మినల్ 1లో జీవించాడు. ఎందుకు? ప్రయాణం చేస్తుండగా అతని శరణార్థ పత్రాలు కోల్పోయాడు. సరైన పత్రాలు లేకపోవడంతో ఏ దేశం కూడా అతన్ని అంగీకరించలేదు. దీంతో అతను విమానాశ్రయాన్నే తన ఇంటిగా మార్చుకున్నాడు. బెంచ్పై నిద్రించేవాడు, తన డైరీ రాస్తూ, ప్రయాణికులను గమనిస్తూ కాలక్షేపం చేసేవాడు. అతని కథే టామ్ హాంక్స్ నటించినది టెర్మినల్ సి నిమాకి స్ఫూర్తిగా మారింది. 18 ఏళ్ల తర్వాత అతనికి వెళ్లడానికి అనుమతి లభించినా సాధారణ జీవితానికి అలవాటు పడలేకపోయాడు. 2022లో అతను మళ్లీ విమానాశ్రయానికి తిరిగి వెళ్లాడు. అక్కడే 77వ ఏట గుండెపోటుతో మరణించాడు.